గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి. చాలా తేలిక. ఉత్సవముల విషయంలో ఉత్సవ విషయే, శ్రీ వైష్ణవ సంప్రదాయంలో శ్రీ వైష్ణవ సంప్రదాయే, నక్షత్ర ప్రధానం. మిగిలిన వారికి అంటే మీకు వచ్చిన భాషలో చెప్పాలంటే ఇతరేషాం అనొచ్చు. తిథి ప్రధానం అంతే. ఆ కారణం చేత అంటే తేన కారణేన ఉత్సవ ఆచరణే భేద అస్తి. అయిపోయి ఇంతే. ఇది మనం పాఠంలో చెప్పుకోవచ్చు. పురత ముందర, పృష్ఠత వెనుక. మనం ఏం చేయాలి? నిలబడి నుంచుని పురత అంటే ముందుకు చేయి చూపిస్తూ మమ పురత నా యొక్క ముందర కిమస్తి ఏముంది, నా యొక్క ముందర ఏముంది చూసుకుంటావు. అక్కడ ఏముందో చూద్దాం. చూసి ఏముంటుంది? ఒక ఇల్లు ఇల్లు గృహం అస్తి అంటావు. మమ పురత లేదా తవ పురత నీ యొక్క వెనకాల, చేయి వెనకాల చూపించుకుని తవ పృష్ఠత నీ వెనకాల కిమస్తి అని ప్రశ్న వేసుకుంటావు. మమ వామత అంటే నీ ఎడమ చేతిని చూపిస్తూ ఎడమ చేతిని చాపుతూ మమ వామత కిమస్తి అంటే తవ వామత కిమస్తి అంటే దేవాలయస్య వామత కిమస్తి ఏదో ప్రశ్న వేసుకుంటావు. అలాగే చెప్పాలని అక్కడ ఉన్న చెప్పాలని ఏదో చెప్పుకోవచ్చు. అలాగే దక్షిణత కుడి చేయిని చూపిస్తూ దక్షిణత కిమస్తి అంటావు. అథహ చేయి కింద చూపించి అథహ కిమస్తి, పైకి చూపించి ఉపరి కిమస్తి. అలాగనమాట. వామత, దక్షిణత, పురత, పృష్ఠత. అలాగ పార్శ్వే అంటే పక్కన. మమ పార్శ్వే కిమస్తి, మమ పార్శ్వే నా పక్కన, మా ఇంటి మమ గృహస్య పార్శ్వే ఏమున్నది. అలాగనమాట. ఇలాగా ఈ మాటలు ఉపయోగించుకుని, ఈ పదాలు ఉపయోగించుకుని మనము కొన్ని కొత్త వాక్యాలు రాసుకోవాలి. అంటే చెప్పేది తక్కువ ఉంటుంది, చేసేది ఎక్కువ ఉంటుంది. అప్పుడే మీకు బాగా వస్తుంది. పురత, పృష్ఠత. చెప్పండి. పురత, పృష్ఠత, వామత, దక్షిణత, ఉపరి, అధః, పార్శ్వే, మధ్యే, అంతః, తీరే. ఇవన్నీ కూడా పదాలు అన్నమాట. వాటికి వర్తతే అన్న, విద్యతే అన్న, అస్తి అన్న సమానార్థకాలే. ఉన్నది అస్తి అని చెప్పచ్చు, వర్తతే అనొచ్చు, విద్యతే అనొచ్చు. ఎలాగని తప్పు లేదు. నాస్తి అంటే లేదు, మాస్తు వద్దు. ఇలా అన్నమాట. అస్తి అంటే ఉన్నది, మా అస్తు నా అస్తి నా అస్తి. అలాగనమాట. నా విద్యతే నా వర్తతే నా వర్తతే, అస్తి నాస్తి. అలాగనమాట. ఇలాగ పదాలు మనం చూసుకుంటూ ఈ పదాలు మనం ఏముంటే విధానం చెప్పుకోవడం నేర్చుకోవాలి. పదములు చూసుకుని మనము కొన్ని పదములు ఏర్పాటు చేసుకుని వాటిని చూసుకోవాలి. నా ముందర అది ఉన్నది, నా వెనకాల ఉంది, మా ఇంటికి ముందురు, మా ఇంటి పక్కన, లేకపోతే మా ఊళ్ళో దేవాలయం మధ్యలో, మధ్యలో, గ్రామస్య మధ్యే దేవాలయ అస్తి. గ్రామం మధ్యలో దేవాలయం ఉన్నది. అలాగనమాట. సముద్రస్య మధ్యే ద్వారకానగరం అస్తి. సముద్రం మధ్యలో ద్వారకానగరం ఉన్నది. ఇప్పుడు ఉందా? పూర్వం ఆసీత్, ఇప్పుడు కూడా తీశారు కాబట్టి ఉన్నది. అలాగనమాట. అలాగే యమునా నద్యా తీరే దేహళీ నగరం అస్తి. యమునా నద్యా తీరే మధురా నగరం అస్తి, బృందావనం అస్తి. ఇలా చెప్పుకోవచ్చు పదాలు మనం. అలాగే కాళహస్తి, అదేంటిది కాళహస్తి దగ్గర ఏమన్నది ఉంది? ఏదో అన్నది ఉంది. స్వర్ణముఖి నద్యా తీరే కాళహస్తి దేవాలయ అస్తి, కాళహస్తీశ్వర దేవాలయ అస్తి. కృష్ణానద్యా తీరే విజయవాటిక వర్తతే. ఇలా చెప్పుకోవచ్చు. గోదావరియా తీరే ఏదని చెప్పుకో. గోదావరి ఒడ్డునేముంది? రాజమహేంద్రవరం అస్తి. ఇలా పదాలు చెప్పుకుంటుంటే మనం ఎన్ని పదాలు, కొత్త పదాలు చెప్పుకుంటుంటే అంత తొందరగా వస్తుంది భాష. నా మీద ఆధారం తక్కువ పడాలి. మీరు తక్కువ పదాలలో మీరు ఎక్కువ వాక్యాలు వాటిని నేర్చుకోండి. అప్పుడే మీకు భాష వస్తుంది. లేకపోతే రాదు. రాయమంటున్నాను,
కొద్దిమంది స్పందిస్తే మిగతా వాళ్ళు రాయట్లేదు. రాయకపోతే నాకు నష్టం లేదు కదా, మీకే నష్టం. ఏదో గ్రూపులో ఉన్నాం, 185 మంది గ్రూపులో ఉన్నాం అని అనుకుంటే ఉపయోగం ఏం లేదు. గురువు గారి గ్రూపులో ఉన్నాను, పాఠం నేర్చుకుంటున్నాను అన్నావు, కానీ వచ్చిందా? రాలేదు. నష్టం ఎవరికి? పేరు నష్టం మీకు, పేరు వచ్చేది నాకు. రంగాచల గురువు గారి దగ్గర పాఠం నేర్చుకున్నా నాకు రాలేదు, కాబట్టి ఆయనకి చెప్పడం చేత కాదు. అంతే. ఎప్పుడు వస్తుంది అది? మీరు చేస్తే వస్తుంది. నాదే తప్పు కదా. శిష్య పాపం గురుమహంతి. శిష్యుని యొక్క పాపాన్ని దాన్ని ఎవరు చేస్తుంది? గురువుని నశింపజేస్తుంది. రాజపాపం పురోహిత. రాజు యొక్క పాపం చేస్తే, రాజు పాపం చేస్తే పురోహితుడికి వస్తుంది. రాజా రాష్ట్రకృతం పాపం. రాజు ఏదైనా పాపం, రాష్ట్రం అంటే ఆ ఊరు, ప్రాంతము, ప్రజలు, దేశంలో ఎవరైనా తప్పులు చేస్తే ఆ తప్పు రాజుకు చెందుతుంది. రాజు తప్పు చేస్తే పురోహితుడికి వస్తుంది. అలాగనమాట. శిష్యుడు పాపం చేస్తే అది విద్యార్థికి వస్తుంది తప్పు చేస్తే. కనుక ఇవన్నీ కూడా మీరు చదువుకోవాలి. నాకు మంచి పేరు తెప్పించాలంటే, బాగా చెప్పారు అని చెప్పించుకోవాలంటే మీరు చదువుకోవాలి. మీరు చదువుకుంటే పేరు నాకు వస్తుంది, భాష మీకు వస్తుంది, పేరు నాకు వస్తుంది. చదవకుంటే భాష మీకు రాదు, పేరు నాకు వస్తుంది. 2 రకాల పేరు వస్తుంది నాకు. కనుక మనం జాగ్రత్తగా చదవండి. చూసేది తక్కువ, పదాలు తక్కువ ఉంటాయి. రత్నాన్ని కుత్ర విద్యంతే. రత్నములు ఎక్కడ ఉంటాయి అన్నాం. రత్నాన్ని అన్నప్పుడు 2-3 రకాలు కూడా చెప్పుకోవచ్చు, తర్వాత చెప్పుకుందాం. అలాగనమాట. దీన్ని మనం ప్రాక్టీస్ చేసినట్టయితే, అభ్యాసం చేస్తే బాగా వస్తుంది. కొంతమంది రాసి చూపిస్తున్నారు నాకు, బాగానే ఉంటుంది. అంటే గ్రూపులోనే పెడదాం అనుకుంటుంటాను. గ్రూపులోనే చూపిస్తే ఇంకా దానికి ఒకటి పెరిగిపోతుంటాయి. ఇవి చెప్పాల్సిన మాట వదిలేసేసి 15 రోజులు మనం ఇప్పుడు పాఠం చెప్పుకోవడం ప్రారంభం, 14 రోజు ఇవాళ అప్పుడే మనకి పాఠం చెప్పుకోవడం ప్రారంభం 15 రోజులు అయింది అనుకో మనం. అయితే ఏమవుతుంది, గ్రూపులో అయితే ఇంక పొద్దున్న లేవగానే శుభోదయం అని ఒకళ్ళు, ఒంటి వేలు చూపించేవాళ్ళు ఒకళ్ళు, చిటికెన వేలు చూపించేవాళ్ళు ఒకళ్ళు, రకరకాల ఫోటోలు పెట్టేవాళ్ళు ఒకళ్ళు, ఇవి వచ్చేస్తాయి. ఎంత చెప్పినా వాళ్ళు వినరు, మానరు వాళ్ళు. ఎందుకని? అది గ్రూపులో వెళ్ళిపోతే అలవాటు అయిపోతాయి. టక్ 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 వేలు పెట్టేస్తుంటే వెళ్ళిపోతుంటాయి. అందుకని చెప్పి ఎవరిని దీనికి మటుకు మా అడ్మిన్లు మాత్రమే ఏదైనా అత్యవసరమైతే ఇంద్రగంటి ప్రసాద్ శర్మ గారు, మా అల్లుడి గారు, ఆయన అనేది పెడతారు. అఖిల భారత బ్రాహ్మణ మహాసభలో ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు వారు ఏదైనా ముఖ్య విషయం పెడుతుంటారు. నరసింహాచార్య గారు ఏదైనా విషయం పెడుతుంటారు. మన గ్రూపులో మనకు వస్తున్న వీడియోలు వస్తున్నాయి చూడండి, ఆ మంచి మంచి వీడియోలు వస్తున్నాయి వారు చేయించినవి, వారి అమ్మాయి వారి పిల్లలు చేయించినవి. అవి పెడుతుంటే మనం వాటిని వింటూ ఉంటాం, తెలుసుకోవచ్చు. మన ఇంట్లో కూడా మనం ప్రాక్టీస్ చేయవచ్చు. మనం కూడా అది కూడా వస్తుంటుంది, అప్పుడప్పుడు పెట్టిస్తుంటాం. రోజుకు ఒకటి చొప్పున పెడుతుంటారు ఆయన కూడాను. ఎక్కువ పెడితే మీకు అర్థం కాదు కాబట్టి ఒకటే పెట్టమని చెప్పాను. వారు అంత జాగ్రత్తగా ఒకటి పెడతారు. అది చూసి జాగ్రత్తగా నేర్చుకోండి, బాగుంటుంది. ఎక్కువ తొందరగా నేర్చుకుంటే మనకు అంత తొందరగా భాష వస్తుంది. తెలిసిందే. ఇంకా చాలా విషయాలు చెప్పుకోవాల్సి ఉన్నాయి. మంచి రహస్యాలు కూడా కొన్ని ఉన్నాయి. ఒక ఆయన ప్రశ్న వేశాడు, త్వం కరోసి, మిగతా వాడిని గచ్చేసి అన్నారు, తావసి అన్నారు, పటసి అన్నారు, కరోషి ఎందుకు అన్నారండి ఇక్కడ, అక్కడ షీ ఎందుకు పెట్టారండి, ఇక్కడ సీకి షీకి భేదం ఏమిటి అని ఏదో ఎందుకు పెట్టారో అని అడిగారు. అది వ్యాకరణ సూత్రాలనని తర్వాత చెప్తాం దానికే అన్న. అలాగ ఉత్సాహం అనమాట. అలా ప్రశ్న వేస్తుంటే ఉత్సాహంగా ఉంటుంది మాకు కూడా. అలాగని మాటికి ఆ ప్రశ్న వేయకండి, ఊరిని ఉత్సాహం అన్నాను చెప్పని నేర్చుకోండి. శుభం భూయాత్. స్వస్తి. నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.